ఎన్టీఆర్ది మధ్యన ఒక సినిమా వచ్చింది, పేరు గుర్తు రావట్లేదు, నాగబాబు తండ్రి పాత్ర వేసినటువంటిది. అందులో ఒక ఇది ఉంటుంది, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ చెప్పినటువంటి ఒక మాట తనకి బాగా నచ్చుతుంది. ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయాలంటే ఎలా ఉండాలి అన్నటువంటిది ఆ మధ్యవర్తుల మధ్యలో కూర్చోబెట్టి నిరూపిస్తాడు. అది నిరూపించి వెళ్ళిపోతున్నప్పుడు, ఏది ఒకళ్ళ క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు అడిగినప్పుడు రావు రమేష్ డైలాగ్ ఉంటుంది అనమాట. ఒక విజిల్ బ్లోయర్ అంటారు ఇట్లాంటి వాళ్ళని, ట్రెండ్ సెట్టర్ అంటారు అన్నటువంటి. ఇట్లాంటి ట్రెండ్ సెట్టర్లు, విజిల్ బ్లోయర్లే ఈ రోజున ప్రపంచంలో నడుస్తుంది. ఎందుకంటే మీడియా ఎయిదర్ కొలైట్ ఆర్ కరప్టెడ్, ఈ రెండే. అయితే అధికార పక్షాలకో ప్రతిపక్షాలకో దాసోహం, వాళ్ళ కార్యకర్తలాగానే పనిచేస్తున్నారు, లేదా అమ్ముడుపోతున్నారు. దీంతో మీడియా, నమ్మకమైనటువంటి మీడియా అనేది ఉంటే చంపేస్తున్నారు. ఈ రెండు వర్గాలు కలిసి దాన్ని చంపేస్తున్నాయి. దెన్ ఇప్పుడు ఇక మిగిలింది కాస్త గొలన్నటువంటి వాళ్ళని విజిల్ బ్లోయర్స్ అంటుంటారు. ఇట్లాగా దుబాయ్లో ఉండేటటువంటి విజిల్ బ్లోయర్ ఒకళ్ళు తాజాగా బయటపెట్టినటువంటి అంశం, ఉక్రెయిన్కి సంబంధించినటువంటిది, ఉక్రెయిన్ విజిల్ బ్లోయర్ బయటపెట్టినటువంటి అంశం ఒక సంచలనం. అతన్ని చంపేశారు, ఇప్పుడు కారు బాంబు పెట్టి చంపేశారు. ఏంటయ్యా అతను కనిపెట్టినటువంటిది అంటే, ఇది చిన్నపిల్లలు ఎవరైతే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో అనేక మంది చచ్చిపోయారు కదా తల్లిదండ్రులు, ఈ బాంబు దాడులు ఇట్లాంటి రష్యా దాడుల్లో అనేక మంది పిల్లలు అనాథలైపోయారు. అలాంటి అనాథలైనటువంటి పిల్లల్ని జాగ్రత్తగా బ్రిటన్ తరలించేస్తున్నారు కొన్ని ముఠాలు. అక్రమంగానే అంటే సక్రమంగానే. ఎవరు దాని వెనకాల ఉన్నారంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే. బ్రిటన్లో ఉన్నటువంటి పిల్లలు లేని వాళ్ళకి అడాప్షన్, లేదంటే అక్కడ ఉన్న కొన్ని సంస్థలకి వీళ్ళని పంపించడం, ఇది చేస్తున్నారు. వీళ్ళకి ఇక ఈ దేశంలో బతకలేరు మీరు అని. ఇలాగా జెలెన్స్కీనే దీని వెనక ఉన్నాడన్నటువంటి విజిల్ బ్లోయర్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అతన్ని ఇప్పుడు లేపేశారు. ఇంకొక అతన్ని తీవ్రంగా గాయపడి ఉన్నాడు.